రెండు ఈక్వేషన్స్ ఉన్నాయా? బడా ఈక్వేషన్ చోటా ఈక్వేషన్ 2 అనుకోకూడదు. అనుకోవాలి అంటే మైనస్ రూట్ 2 అవతల ప్లస్ రూట్ 2 ఇంటూ రూట్ 2 బై రూట్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎందుకు ఇక్కడ 1 రాస్తామంటే 1 మల్టిప్లై అవుతుంది, అదే వస్తుంది. ఆ రూట్ రావాలంటే ఇక్కడ 1 వాడాలి. అప్పుడు ఈక్వేషన్ 2. హోమోజనైజింగ్ ఈక్వేషన్ 1 బై ఈక్వేషన్ 2. ఎట్టా ఉన్నది అట్లానే రాసేసి x అనే టర్మ్ ఇంటూ 1, y అనే టర్మ్ ఇంటూ 1, కాన్స్టెంట్ కి 1 స్క్వేర్. ఈ అట్టా ఉన్నది అట్టానే రాస్తున్నా. x అనే టర్మ్ ఇంటూ 1, y అనే టర్మ్ ఇంటూ 1, కాన్స్టెంట్ కి 1 స్క్వేర్. నెక్స్ట్ 1 అంటే 1 కాదు, x మైనస్ y బై రూట్ 2 రాద్దామా? x minus y by root 2, x minus y by root 2, x minus y whole square by root 2 cancel, square root కి cancel. ఇది ఒక స్టెప్ సేవ్ చేసుకున్నాం. ఇంతకుముందు k లెక్కలో ఇక్కడ k స్క్వేర్ రాశాము. ఇప్పుడు రూట్ 2 లెక్కలో రూట్ 2 లో రూట్ రాయలేదు, ఎందుకంటే స్క్వేర్ రూట్ కి cancel. Our LCM is root 2. వెనక్కి చూడకుండా చెప్పమంటావా? రూట్ 2 గుట్ట రూట్ 2 గుట్ట రూట్ 2 గుట్ట గుట్ట ఎక్కదు రూట్ 2 గుట్ట రాదు కదా. రూట్ 2 ఎక్స్ స్క్వేర్ మైనస్ రూట్ 2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ 2 వై స్క్వేర్ ప్లస్. ఇప్పుడు గుట్ట ఎక్కదు, సో పైన ఎలా ఉందో అలా 3x ఇంటూ ఎక్స్ మైనస్ 1. ఇది కూడా గుట్ట ఎక్కదు, 3y ఇంటూ x minus 1. ఇప్పుడు గుట్ట ఎక్కును మైనస్ రూట్ 2 a మైనస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2xy ఈజ్ ఈక్వల్స్ టు 0. రూట్ 2 అవతల పోతే 0 పక్కన పట్టుకున్నాం. ఓకే, మధ్యలో బ్రాకెట్ పట్టులేద్దాం. రూట్ 2 x స్క్వేర్ మైనస్ అని అట్లనే రాస్తున్నాను, ఏ మిస్టేక్ చేయలేదు. రైట్, ఇక్కడ ఆగిపోయి మల్టిప్లై చేద్దాం. 3x into x స్క్వేర్ మైనస్ 3x into y xy ప్లస్ 3y into x xy మైనస్ 3y into y స్క్వేర్ మైనస్ రూట్ 2x స్క్వేర్ మైనస్ రూట్ 2y స్క్వేర్ మైనస్ into మైనస్ ప్లస్ 2 రూట్ 2xy. దుమ్ పేజ్ ఇక్కడ ప్లస్ రూట్ 2x స్క్వేర్ మైనస్ రూట్ 2x స్క్వేర్, అలానే ప్లస్ రూట్ 2y స్క్వేర్ మైనస్ రూట్ 2y స్క్వేర్, అలానే మైనస్ 3xy ప్లస్ 3xy క్యాన్సిల్. ఫస్ట్ x స్క్వేర్ ఒక్కడున్నాడు 3x స్క్వేర్, తర్వాత లాస్ట్లో y స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్, మధ్యలో xy రెండు చూడండి 2 రూట్ 2 మైనస్ రూట్ 2xy. ఇది చాలామంది ఏది పడితే అది రాస్తున్నారు. అరే రూట్ 2లో ఇక్కడ రూట్ 2xyలు ఎన్ని ఉన్నాయంటే 2, ఇక్కడ ఎన్ని ఉన్నాయి అంటే 1, ఏం 1 మైనస్ 1. అప్పుడు 2లో 1 పోతే 1 ఏంటి అవి రూట్ 2xy. 1 రాసినా ఒకటే రాకపోయినా ఒకటే రూట్ 2xy అయిపోయి. We have to compare with bondam. Chin bondam. Ax square plus 2x square plus by square is equals to 0. ఎందుకో నమ్సు therefore a plus b కనుక్కున్నాం అంటారు. a పైన ఏముంది 3, b పైన ఏముంది -3. అప్పుడు ఎంత 0. అట్టాంటప్పుడు ఇంటాంటప్పుడు కాదు, ఎట్టాంటప్పుడు పర్పెండిక్యులర్. ఒకటి given lines mutually perpendicular స్టేట్మెంట్ రాయాలి. నీట్గా ఉండాలి అంటే given lines mutually perpendicular.